అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నామండి. లియోగాడ్ అయితే వినాయకుడిని తీసుకురావడానికి ముందు రోజు చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని మార్కెట్కి వెళ్ళి అన్నీ షాపింగ్ చేసేసాడు. నాతో పాటు వచ్చాడండి. ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తాడండి. ఎంత రష్ ఉన్నా వాడిని కూడా తీసుకెళ్తాము, కామ్గానే ఉంటాడు కాబట్టి. ఎవరైనా స్పీడ్గా వెళ్తే కనుక అది కూడా బైక్ మీద వెళ్ళేటప్పుడు అరుస్తాడు, కానీ కార్లో ఉంటే ఏం మాట్లాడు. ఇంటికైతే వచ్చేసాము. నేను అన్నీ కొంచెం శుద్ధి చేసుకొని మండపం అది చేసుకుందామని ఏర్పాటు చేసుకుంటుంటే వచ్చాడు. నేను కూడా ఉంటానన్నట్టు, సరే ఇద్దరం చేద్దాం నాన్న అని చూపిస్తుంటే ఓకే అన్నట్టుగా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? నా ఒళ్ళో కూర్చున్నాడు. వచ్చి ఇలా కూర్చుంటే ఎలాగరా, నేను పని చేసుకోవాలి కదా అని అంటే లేచి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. దేవుడి పనులన్నా పూజా కార్యక్రమాలన్నా చాలా చాలా ఇష్టం అండి. అసలు ఎందుకో తెలియదు, పూర్వజన్మలో ఏమన్నా మహాభక్తుడై ఉంటాడు. ఎంత బుద్ధిగా కూర్చుంటాడంటే చాలా ఓపికగా కూర్చుంటాడండి. మొత్తం అయ్యేంత వరకు అలానే చూస్తూ ఉంటాడు. నిద్ర వస్తే అక్కడే ఆ రూమ్లోనే తచ్చాడతాడు, కానీ బయటికి వెళ్ళడు. చూడండి, బీరువా కిందకి వెళ్ళిపోయాడు. కాసేపటికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత వచ్చి చూసుకుంటున్నాడు అనమాట. ఇది వినాయక చవితి ముందు రోజుదండి. వినాయక చవితి రోజు ఏం జరిగిందో కూడా చూపిస్తాను. ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ నేను అన్ని పలహారాలు సిద్ధం చేసుకుని దేవుడి దగ్గర చేసుకుంటున్నాను. బట్టలు వేస్తాను అన్నానండి. బట్టలు అంటే కూడా ఎంత ఇష్టం అండి. చిన్నపిల్లలు చూడండి, కొత్త బట్టలు చూసి మురిసిపోతారు. అలా వచ్చేస్తాడు, డ్రెస్ వేసుకుందో కానీ రా అంటే. వెంటనే నామం కూడా పెట్టేసుకున్నాడు. తర్వాత వాడికి బోరు కొట్టినట్టుంది. అక్కడే నేను అన్నీ చేసుకుంటుంటే పక్కన కూర్చుని మామిడాకులు తింటున్నాడు మేకపిల్లలాగా. పూజలోకి రానా అన్న వెనక్కి కూర్చున్నావు అని ముందుకు రప్పించి దేవుడికి దండం పెట్టించానండి. ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి. అంతా అయ్యేటప్పటికీ వాడికి చాలాసేపు మంత్రాలు అవి చదువుతాం కదా, నిద్ర వచ్చేసినట్టుంది. పడుకుంటూ పోతున్నాడు. నేను పూజలో ఉన్నాను. మా అమ్మాయి వేషాలు చూడండి. వాడిని నిద్ర లేపడం కోసం మామిడాకులు తినిపిస్తుంది. చంటి పిల్లలతో సమానం అమ్మ, పడుకొని పర్వాలేదులే అని అంటే వదిలేసిందనమాట. నిద్రపోయాడు చాలాసేపటి తర్వాత. లేచి మళ్ళీ వాడు రొటీన్ ప్లేస్ ఉంటుంది అనమాట దేవుడి కింద, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. రారా హారతి ఇస్తానంటే ఎలక వాహనం వేశాడు చూసారా. అటు ఇటు తిరిగి మొత్తానికి హారతి టైంకి మాత్రం చక్కగా వచ్చేస్తాడండి. పిలిస్తే చూడండి, చక్కగా హారతి తీసుకున్నాడు. మామూలుగా అయితే పూజలు ఇంతంతసేపు ఉండవు కదా, వాడికి కొంచెం ఎక్కువసేపు అయ్యేటప్పటికి అలా కూర్చున్నాడు అనమాట. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటే మధ్యలో అమ్మయ్య అయ్యింది అని బయటకు వచ్చేసాడు. వీడు అస్సలు ప్రసాదాలు ముట్టుకోడండి. స్వీట్ కూడా తినడండి. క్షీరాన్నం లాంటివి తింటాయి డాగ్స్, అసలు వీడు ఏమి తినడు. ఎంత బలవంతం చేసినా చూసారు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత కొత్త ఇంటి దగ్గర కూడా కొంచెం దీపం పెట్టుకుందాము అని చెప్పి బయలుదేరి వెళ్ళామండి. అక్కడ కూడా కొంచెం వినాయకుడిని పెట్టుకుని దీపం పెట్టుకున్నాము. నేను ఎక్కడ పూజ చేసుకుంటే అక్కడికి వచ్చేస్తాడండి, చక్కగా పక్కన కూర్చుంటాడు చూసారా. ఇలా అయితే చేసుకున్నామండి. ఫ్రెండ్స్ కోసం కాసేపు చూసుకున్నాడు. నిన్న నుంచి పనులు చేసి అలసిపోయాడు కదా, కారులో నిద్రపోయాడు. మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.